హాయ్, దిస్ ఇస్ హారతి ఫ్రమ్ పొలిటికోస్. బిగ్ బాస్ ఫైనల్కి వచ్చేసింది. రానున్న 2 రోజులలో ఫినాలే ఎపిసోడ్ జరగబోతుంది. అయితే ఈ బిగ్ బాస్ సీజన్ 8కి ఫుల్ ఎక్కడ లేని ట్విస్టులు ఉన్నాయి. జనాలు వైల్డ్ కార్డ్లో వస్తూనే ఉన్నారు. అండ్ లాస్ట్కి ఇప్పుడైతే టాప్ 5 కంటెస్టెంట్స్కి వచ్చేసారు. ఇప్పుడు ఎవరు విన్నర్ అవుతారు అనేది జనాలలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రశ్న. ఈ 2 రోజులలో విన్నర్ ఎవరో తెలియబోతోంది. అండ్ ప్రేక్షకులు ఈ సీజన్కి ఈ ఫినాలే ఎపిసోడ్కి విన్నర్ని ఎంచుకోవడానికి అయితే ఫుల్గా ఓట్లేస్తున్నారంట. ఇది బయట వినబడుతున్న టాక్. అయితే తెలుగు వాళ్ళే ఈసారి బిగ్ బాస్ విన్నర్ అవ్వాలి అని కొంతమంది గౌతమ్కి సపోర్ట్ చేస్తున్నారని, ఒక లాంగ్వేజ్ బ్యారియర్ ఉండకుండా ఎవరైనా విన్నర్లానే ఉండాలి అనేది కొంతమంది నిఖిల్కి సపోర్ట్ చేస్తున్నారు అని బయట వినబడుతున్న టాక్. మనం ఇప్పుడు కృష్ణకాంత్ పార్క్ ప్రెమిసెస్లో ఉన్నాం. చూద్దాం, ఇక్కడ బిగ్ బాస్ ప్రేక్షకులు ఉన్నారు అండ్ బిగ్ బాస్కి బాగా అభిమానించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఎవరు విన్నర్ అవుతున్నారు అండ్ విన్నర్ ఎవరైనా వాళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరు అనేది వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకుందాం. బిగ్ బాస్ చూస్తారంట కొంతమంది ప్రేక్షకులు ఉన్నారు మనతో పాటు. వాళ్ళని అడుగుదాం వాళ్ళు ఎవరు విన్నర్ అవుతారు అని అనుకుంటున్నారు అండ్ వాళ్ళెవరు విన్నర్గా చూడాలనుకుంటున్నారు అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ మేడం. ఎవరు అవుతారు అనుకుంటున్నారు బిగ్ బాస్లో విన్నర్ ఇప్పుడు? నబీల్. ఎందుకు నబీల్కి ఫ్యానా మీరు? యా, నేను ముందు నుంచే తన యూట్యూబ్ వీడియోస్ చూస్తాను. కామెడీ వీడియోస్ చేస్తూ ఉంటారు, సో షార్ట్ లాగా. సో ఆల్రెడీ అవి చూస్తూ ఉంటాను కాబట్టి ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ నబీల్. ఒకవేళ నబీల్ కాకుండా వేరే వాళ్ళు ఎవరన్నా విన్నర్ అయితే, అంటే నిఖిల్ కానీ గౌతమ్ కానీ ఇద్దట్లో ఎవరన్నా విన్నర్ అవ్వచ్చు అంటున్నారు. మీరు వాళ్ళు నబీలే అవుతాడు అనుకుంటున్నారు కంపల్సరీ? దెన్ ఐల్ గో విత్ నిఖిల్. ఎందుకు గౌతమ్ ఆట నచ్చలేదా? హీ ఈజ్ లిటిల్ బిట్ ఆరోగెంట్, సో దట్స్ ద రీజన్ ఐ డోంట్ లైక్. మీరు చెప్పండి, మీరెవరు విన్నర్ అయితే బాగుంటుంది అనుకుంటారు? యాక్చువల్లీ విష్ణుప్రియ అనుకున్నాం, బట్ కొంచెం ఉమెన్ ఎంపవర్మెంట్ అటు ఇటు బట్ అవ్వలేదు. బట్ ఐ నెక్స్ట్ గో ఫర్ నిఖిల్. ఎవరైనా తెలుగు అంటే నిఖిల్ కన్నడ అతను కదా, ఎవరైనా తెలుగు వాళ్ళనే విన్నర్ చేయాలి అనుకుంటున్నారంట ఈసారి ప్రేక్షకులు. అలా ఉంది బయట వైబ్. మీరేమన్నా అలా చూస్తున్నారా లాంగ్వేజ్ బట్టి? నో లాంగ్వేజ్ బ్యారియర్ అండి. వీఆర్ ఇండియన్స్. ఇది ఇంటర్నేషనల్ షో అన్న దానిపైననే వెళ్తుంది కాబట్టి నో, అలా ఏం లేదు. అలా రాదర్ మనం సెగ్రిగేట్ చేసుకోవాలి అనుకుంటే ఐ గో ఫర్ గౌతమ్. లింగ్విస్టిక్ మీద ఎలాంటి వర్షన్ మనం ఇవ్వకూడదు మ్యామ్, బికాజ్ వీఆర్ ఇండియన్స్, యునైటెడ్ అంతా మనం కలిసి ఉన్నాము. సో లింగ్విస్టిక్ ప్రాబ్లం అన్నది ఇక్కడ రావద్దు. హాయ్ అండి. హాయ్. మీరు బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నామండి. ఎవరు విన్నర్ అవుతారు అనుకుంటున్నారు? గౌతమ్ కృష్ణ. ఎందుకు? అతని ఆట నచ్చిందా మీకు బాగా? కొంచెం జెన్యున్ గా ఉన్నాడు వేరే వాళ్ళతో పోల్చుకుంటే, అందుకని అతను విన్ అవుతాడు అనుకుంటా. నిఖిల్, అదేంటి ప్రేరణ, నబీల్ వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళు ఎవరు? వీళ్ళలో నబీ అండి యాక్చువల్ గా, బట్ ఫస్ట్ అయితే గౌతమ్ కృష్ణ, తర్వాత అయితే నబీకి ఛాన్స్. మీరెవరన్నా బాగా ఇష్టపడి లేకపోతే వీళ్ళు విన్నర్ అవుతారు ఈసారి కంపల్సరీ అనుకున్న వాళ్ళు ఎవరైనా ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారా? లేరండి, యాక్చువల్లీ నేను నబీ అనుకున్నాను. తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా ఉన్న అప్డేట్ ప్రకారం అయితే గౌతమ్ కృష్ణనే విన్ అవుతాడు. ఇట్లా బయట ప్రేక్షకులంతా ఈసారి కన్నడ వాళ్ళు లేకపోతే వేరే లాంగ్వేజ్ వాళ్ళని విన్నర్ చేయకూడదు, మన తెలుగు వాళ్ళనే విన్నర్ అవ్వాలి అనుకుంటున్నారంట. అదే మన గౌతమ్ విన్నర్ అవ్వాలి అనుకుంటున్నారంట. మీకుందా అలా లాంగ్వేజ్ బట్టి గౌతమ్ అవ్వాలి కానీ ఏం లేదండి. యాక్చువల్గా జనరల్గా ఏంటంటే ఎవరు బాగా ఆడితే వాళ్ళని విన్ చేయాలి. ఓవరాల్ ఇండియాలో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు బిగ్ బాస్లో. సో అందుకనేది మనకు లాంగ్వేజ్ రిలేటెడ్గా అయితే ఏం లేదు. హాయ్. బిగ్ బాస్ చూస్తున్నారా రోజు? ఇప్పుడు ఫినాలే వరకు వచ్చేసింది కదా, ఎవరు విన్నర్ అవుతారు అనుకుంటున్నారు? నిఖిల్ ఫ్యానా మీరు? అవును. అందరూ తెలుగు వాళ్ళనే విన్నర్ చేయాలి అని అంటున్నారు కదా. ఇప్పుడు నిఖిల్ ఏమో కర్ణాటక అతను కదా, మీరేమనుకుంటున్నారు? అలా ఓకేనా? ఏం కాదు, ఓకే. ఏం నచ్చింది నిఖిల్ గేమ్లో? గేమ్ ఏ టాస్క్ అయినా కంపల్సరీ అన్ని 100% ఇస్తాడు కాబట్టి ప్రతిదీ చేస్తాడు. హాయ్. హలో. ఎవరు అవుతారు అనుకుంటున్నారు ఇప్పుడు విన్నర్? లాస్ట్కి వచ్చేసింది కదా బిగ్ బాస్. ఇద్దరు ఉన్నారు యాక్చువల్గా, నబీల్ ఇంకా నిఖిల్ ఇద్దరు ఉన్నారు. నా మైండ్లో అయితే ఇద్దరు కొంచెం జెన్యూన్ అనిపిస్తారు వాళ్ళిద్దరు. మిగతా మీరెవరు అవుతారు అనుకుంటున్నారు? నేనైతే నబీల్ అవుతా అనుకుంటున్నాను. నేనైతే ఇప్పటివరకు అయితే నబీల్కే ఓట్ వేసాను ప్రతిసారి. నేనేమనుకుంటున్నాను అంటే నబీలే విన్నర్ అవ్వాలని అనుకుంటున్నాను. ఎవరిది ఫ్యామిలీ వీక్లో చాలా మంది ఫ్యామిలీస్ వచ్చారు కదా, ఈ కంటెస్టెంట్ ఫ్యామిలీస్ అన్ని, ఎవరి ఫ్యామిలీ ఎపిసోడ్ మంచిగా అనిపించింది?
నాకు రోహిణి ఇంకా నబీల్ వాళ్ళ మదర్ వచ్చారు కదా, కొంచెం ఫన్గా అనిపించింది వాళ్ళిద్దరు. మీకు ఎవరికి నచ్చింది? నబీల్ వాళ్ళ మదర్ వస్తాయి కదా, అది కొద్దిగా మంచిగా అనిపించింది నాకు. యా మొన్న సెలబ్రిటీ ఎపిసోడ్ కూడా మొన్న సెలబ్రిటీ ఎపిసోడ్ కూడా జరిగింది కదా, ఎవరు వచ్చినప్పుడు మంచిగా అనిపించింది? శేఖర్ మాస్టర్ వచ్చారు అండ్ సుహాసిని వచ్చారు. ఓకే, శేఖర్ మాస్టర్ వచ్చినప్పుడు బాగుంది. యా వాళ్ళిద్దరికి అది డాన్స్, నిఖిల్ ఇంకా విష్ణుప్రియకి డాన్స్ కొరియోగ్రఫీ చేశారు కదా, అప్పుడు బాగా ఎంటర్టైన్మెంట్ అనిపించింది. ఇప్పుడు ఒకవేళ మీరు అనుకున్న కంటెస్టెంట్ కాకుండా ఈ మధ్యలో 20 lakhs కానీ 30 lakhs కానీ ప్రైజ్ మనీలో హాఫ్ ఇస్తారు కదా, అట్లా తీసుకొని నబిల్ వచ్చేస్తాడు అనుకుంటున్నారా? నాకైతే రాదు అనిపించింది. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఇప్పుడు జనాలు ఎట్లా అంటే నేను గెలవాలి అంటే నేను ఎవరు సపోర్ట్ లేకుండా ఇంతవరకు వచ్చాను కాబట్టి జనాల వల్లనే ఇప్పుడు నేను గెలుస్తా, వాళ్ళ ఓట్ ద్వారా నేను పక్కా విన్ అవుతా అని ఒక నమ్మకం. అలా అంటే వెళ్ళాడు, డబ్బులు తీసుకొని అయితే బయటికి వెళ్ళాడు. యా ఇప్పటి వరకు టాప్ 5కి వచ్చేసారు కదా వీళ్ళు. ఎవరన్నా మీరు బాగా విన్ అవుతారు, బాగా ఆడుతున్నారు అనుకున్న కంటెస్టెంట్ ఎవరైనా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారా? విష్ణుప్రియ ఉంటుంది అనుకున్నాను నేను లాస్ట్ వరకు, ఎందుకంటే ఆమె కొంచెం జెన్యూన్ ఉంటుండే, ఫ్రాంక్గా. సో తను ఉంటుందేమో అని అనుకున్నాను నేను, కానీ లాస్ట్ మినిట్లో లాస్ట్ వీకెండ్ అయిపోయింది బై మిస్టేక్లో. ఉంటుంది అనుకున్నామా యాక్చువల్గా. విష్ణుప్రియ పృథ్వీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేది కదా, అది నచ్చిందా మీకు ఆ ఇంపార్టెన్స్ ఇవ్వడం? అట్లా పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ ఉంటుంది ఫీలింగ్స్. మరి విష్ణుప్రియకి కొంచెం దగ్గర కదా అమ్మా, సో అట్లనే ఉంటుంది. కొంతమంది ఉంటారు ఇక వాళ్ళని చెప్పలేము, అది వాళ్ళ పర్సనాలిటీ అంతే. కానీ కొంచెం ఆమె డిస్టర్బ్ అయింది పృథ్వీ వల్ల అని అనిపించింది. బిగ్ బాస్ చూస్తున్నారా? ఎవరు విన్నర్ అవుతారు అనుకుంటున్నారు? మేము ప్రస్తుతం అయితే అవినాష్ అనుకుంటున్నాను. మీరు? అవినాష్. మొన్న టికెట్ టు ఫినాలే రేస్లో ఫస్ట్ వచ్చాడు కదా అవినాష్. అవినాష్ వర్తీనా దానికి? ఇంకా మీ ఫేవరెట్ కంటెస్టెంట్ అవినాష్ ఒకవేళ కనుక గెలిస్తే రన్నర్ అప్ ఎవరు అయ్యే ఛాన్స్ ఉంటుంది? నిఖిల్ అనుకుంటున్నాను. ఇందులో ఇంకెవరిదన్నా ఆట బాగా నచ్చిందా? ఇది ప్రేరణ కూడా ఉంది కదా, ప్రేరణ కూడా బాగానే ఆడుతుంది. ఇంకా మంచిగా ఆడితే బాగుంటుంది అనిపిస్తుంది. ఏదైనా ఫేవరెట్ ఎపిసోడ్ ఉందా? ఏదైనా గేమ్ కానీ ఏదన్నా? ఇదే ఫస్ట్ ఫైనలిస్ట్ ఉంది కదా, అది ఫేవరెట్ అనిపిస్తుంది. మొన్న సెలబ్రిటీస్ వచ్చారు అండ్ ఫ్యామిలీ వీక్స్ జరిగినాయి కదా, అందులో ఎవరి ఫ్యామిలీ వచ్చినప్పుడు కొంచెం ఎమోషనల్గా అనిపించింది? ఎమోషనల్ అంటే గౌతమ్. గౌతమ్ వాళ్ళ పేరెంట్స్ వచ్చారు, వాళ్ళ బ్రదర్ వచ్చింది కదా, బ్రదర్ వచ్చినప్పుడు జర ఎమోషనల్. హాయ్. హాయ్. రోజు చూస్తున్నారా బిగ్ బాస్? చూస్తున్నాము, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది అన్నమాట బిగ్ బాస్ షో. ప్రజెంట్ అయితే ఇప్పుడు లాస్ట్ టైంకి ఉంటే ఇప్పుడు బాగుంది. దాంట్లో మాకు ఫేవరెట్ అంటే ప్రేరణ ఫేవరెట్ అనమాట. ఇప్పుడు ప్రజెంట్ విన్నర్ అంటే నిఖిల్ మేబీ అవ్వచ్చు. మొన్న సెలబ్రిటీ ఎపిసోడ్స్ జరిగాయి, వచ్చారు కదా సెలబ్రిటీస్ అందరూ. ఏ ఎపిసోడ్ అంటే ఏ సెలబ్రిటీ వచ్చినప్పుడు బాగా నచ్చింది? అంటే ఓల్డ్ వాళ్ళు అంటున్నారా లేకుంటే న్యూ సెలబ్రేషన్? ఓకే, అంటే బిగ్ బాస్ 4 నుంచి వచ్చిన వాళ్ళే కదా. ప్రియాంక అండ్ మానస్ వాళ్ళిద్దరు వచ్చిరు, కొద్దిగా ఎంటర్టైన్మెంట్ అంటే అందరూ బాగానే చేసిరు అనమాట. వాళ్ళు కొద్దిగా ఎంటర్టైన్మెంట్ ఇంక ఎక్కువ ఉందని. నిఖిల్ ఒకవేళ విన్నర్ అయితే రన్నర్ ఎవరు అవుతారు? రన్నర్ మేబీ గౌతమ్, లేకుంటే విన్నర్ తను అవ్వచ్చు, లేకుంటే రన్నర్ తను, ఇద్దరు అటు ఇటు ఉన్నారు అనమాట. మీరు ఓట్ చేస్తున్నారా? ఓట్ చేస్తున్నాం, మేము ప్రేరణకు చేస్తాం. మీ ఫేవరెట్ కూడా ప్రేరణ కదా, చాలా యాక్టివ్గా ఉంటారు అండ్ చాలా బాగా ఆడతారు అనమాట తను. ఇప్పుడు నిఖిల్ విన్నర్ అవుతున్నాడు కదా, మరి నిఖిల్కే ఓటేయచ్చు కదా, మళ్ళీ ప్రేరణ ఎందుకు? మాకు ఫేవరెట్ ప్రేరణ, బట్ నిఖిల్ కూడా ఓకే బాగుంటుంది. తనకంటే ఇంకా తను స్ట్రాంగ్ ఆడతారు అండ్ బాగా ఆడతారు కాబట్టి. ఆల్రెడీ చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్, వీళ్ళే విన్నర్ అవుతారు అనుకున్న వాళ్ళు ఎవరైనా బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదు, వీళ్ళే స్ట్రాంగ్. ఉన్న వాళ్ళు కూడా స్ట్రాంగ్, వాళ్ళందరికంటే వీళ్ళే స్ట్రాంగ్ ఉన్నారు. ఇంకా ఫస్ట్లో నిఖిల్ గేమ్ని సోనియా కొంచెం డిస్టర్బ్ చేస్తుంది అన్నట్టు అన్నారు కదా. అది కరెక్టే అన్నమాట. సోనియా చాలా వరకు డిస్టర్బ్ చేసింది, అది పృథ్వీ అండ్ నిఖిల్ ఇద్దరు కొద్దిగా డిస్టర్బ్ అయినట్టు అనిపించింది. ఇప్పుడు తను వెళ్ళిపోయిన తర్వాత ఇంకా బాగా ఆడిరు అనమాట నిఖిల్. హాయ్. హాయ్. రోజు చూస్తున్నారా బిగ్ బాస్? చూస్తున్నాం. ఓకే, ఎవరు విన్నర్ అవుతారు అనిపిస్తుంది? అవినాష్ అనుకుంటున్నాం. ఎవరి గేమ్ నచ్చుతుంది అంటే అవినాష్ దేనా? అంటే అందరూ బాగానే ఆడతారు కానీ అవినాష్ అనుకుంటున్నాం. మొన్న టికెట్ టు ఫినాలే రేస్లో అవినాష్ ఫస్ట్ ఫస్ట్ ఫైనలిస్ట్కు వచ్చాడు కదా, హ్యాపీ అనిపించింది అప్పుడు.
ఒకవేళ విన్నర్ అవ్వకుండా ఉంటే అవినాష్ ఇట్లా 20 lakhs 30 lakhs మధ్యలో అమౌంట్ పెట్టి అవి తీసుకొని వెళ్ళిపోండి అని అంటారు కదా, అది తీసుకునే ఛాన్స్ ఉందా అవినాష్? ఆ, తను ఒపీనియన్ అది. మేమైతే తను విన్ అవుతాడు అనుకుంటున్నాం. ఓట్ చేస్తున్నారా అవినాష్కి? లేదు, అది ఎలా ఓట్ చేయాలో తెలియట్లేదు మాకు. అయ్యో బిగ్ బాస్ వాళ్ళు ఇస్తున్నారు కదా కింద ఒక నెంబర్, దానికి మిస్డ్ కాల్ ఇవ్వమని అట్లా. హాయ్, హాయ్, ఏంటి నీ పేరేంటి? ఆరాధ్య. బిగ్ బాస్ చూస్తున్నావా? చూస్తున్నా. ఎవరు నీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? ప్రేరణ. ప్రేరణ గేమ్ నచ్చుతుందా? నచ్చుతుంది. ఇంకెవరు లేరా ఫేవరెట్ కంటెస్టెంట్స్? లేరు. ప్రేరణనే విన్నర్ అవుతుందా? అవును. ఓకే. స్కూల్కి వెళ్తున్నావు నువ్వు? మరి బిగ్ బాస్ ఎప్పుడు చూస్తున్నావు? నైట్ నైట్ చూస్తా. మీ ఫ్రెండ్స్ చూస్తున్నారంటనా? చూస్తున్నారు. ఓట్ చేస్తున్నావు మరి ప్రేరణకి? చేస్తున్నా. హాయ్, హాయ్ అక్క. రోజు బిగ్ బాస్ చూస్తున్నావా? చూస్తున్నా అక్క. ఎవరు విన్నర్ అవుతారు అనుకుంటున్నావు? నబీల్. ఇంకెవరైనా అయ్యే ఛాన్స్ ఉందా? ఇంకెవరేనంటే ప్రేరణ అక్క. ప్రేరణ అయితే రన్నర్. నబీల్ మాత్రం విన్నరే అవుతాడు. అందరూ నిఖిల్ కానీ గౌతమ్ కానీ అంటున్నారు కదా. ఏమో కానీ నబీల్ అయితే విన్ అవుతారు అక్క పక్క. నబీల్ ప్రేరణ బాండింగ్ చాలా బాగుంటుంది, అక్క తమ్ముడు బాండింగ్ లాగా అంటారు కదా. వాళ్ళిద్దరు అప్పుడప్పుడు కొట్టుకుంటారు కదా, అప్పుడు ఏమనిపిస్తుంది? కొట్టుకుంటారు కానీ అది ఓన్లీ హౌస్లో కాబట్టి తప్పక అట్లా చేస్తారు, గేమ్స్ కాబట్టి. కానీ బయటకు వచ్చినాక మంచిగా ఉంటారు అక్క ఫ్రెండ్స్. హాయ్. హాయ్, ఏంటి మీ పేరేంటి? నా పేరు శివాని. ఇక్కడ హైదరాబాద్ నుంచేనా? అవును. ఇప్పుడు బిగ్ బాస్ చూస్తున్నారు అండ్ ఎండ్కి వచ్చేసింది కదా, రోజు చూస్తున్నారా బిగ్ బాస్? చూస్తా, రోజు చూస్తా. గౌతమ్ విన్ అవ్వాలి అని అనుకుంటున్నా. ఓట్ చేస్తున్నారా గౌతమ్కి? చేస్తాం ఓటు. ఎందుకు తెలుగు వాళ్ళు విన్ అవ్వాలి అని? బయట కొంచెం నిఖిల్ కాదు గౌతమ్ విన్ అవ్వాలి అంటున్నారు ప్రేక్షకులు అందరూ, అందుకు గౌతమ్ అంటున్నారా? అదంతా నాకు సంబంధం లేదు, కానీ నేను నిఖిల్ అవ్వద్దు కానీ గౌతమ్ అవ్వాలి అని అనుకుంటున్నా అంతే. ఎందుకు నిఖిల్ అవ్వద్దు? ఎందుకంటే తను గేమ్స్ ఆడడంలో స్ట్రాటజీ చూపిస్తాడు, అట్లనే స్మార్ట్ వర్క్ ఆడుతాడు అని అందరు అంటారు. కానీ మన ఒరిజినాలిటీ ఏంటిదో కనబడాలి బిగ్ బాస్లో. అలా గౌతమ్ అయితే ఏం చూపించాడు, అంటే సోలోగా ఆడతాడు. అందుకనే గౌతమ్ విన్ అవ్వాలని అనుకుంటున్నాను. గౌతమ్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ అని అర్థమవుతుంది. అయితే గౌతమ్ ఇంట్లోకి వచ్చిన తర్వాత అందరూ అశ్వత్థామ 2.0 అని ఏడిపించారు కదా, అప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు? అలా అంటే ఏడిపించడంలో నాకైతే అట్లా ఏం అనిపించలే. ఎందుకంటే తనని ఇంకా ఎక్కువ బూస్టప్ ఇవ్వడము, అంటే ఇంకా డీమోటివేట్ చేయడము వాళ్ళు చేసిళ్ళు. కానీ అయినా కూడా తను అదంతా పక్క పెట్టి తన గేమ్ కరెక్ట్గా ఆడుతున్నాడు. అందుకనే గౌతమ్ విన్ అవ్వాలి. హాయ్. హాయ్, మీ పేరు? భార్గవి. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తాం. లాస్ట్కి వచ్చేసింది కదా ఇప్పుడు, అండ్ ఇంకో 2 daysలో విన్నర్ ఎవరో కూడా తెలిసిపోతుంది. మీరు ఎవరు అవుతారు అనుకుంటున్నారు? నిఖిల్. ఓట్ చేస్తున్నారా? నిఖిల్ ఫ్యాన్? ఓకే. నిఖిల్ గౌతమ్ ఇద్దరి మధ్య నడుస్తుంది కదా, నిఖిల్ కాకపోతే గౌతమ్ అయ్యే ఛాన్సెస్ ఉంది? అవును, రన్నర్ అని కావాలనుకుంటున్నాం. గౌతమ్ విన్నర్ అయితే నిఖిలే కావాలనుకుంటున్నాం చాలా వరకు. మీ ఫేవరెట్ కంటెస్టెంట్? నిఖిల్. అందరూ నిఖిలేనా? ఎందుకు, ఏం నచ్చింది నిఖిల్ గేమ్? నిఖిల్ టాలెంట్. మీరు చెప్పండి, మీకు ఎవరు అనిపిస్తుంది? మేము మోస్ట్లీ నిఖిలే అనుకుంటున్నాను. నిఖిలేనా? ఒకవేళ విన్నర్ అయ్యే ఛాన్స్ ఉందని తెలియక పాపం ఏమన్నా మధ్యలో ఇలా 20 lakhs 30 lakhs పెడతారు కదా, అవి తీసుకొని వచ్చే ఛాన్స్ ఉందా నిఖిల్? లేదండి, లేదు లేదు. మొన్న ఫ్యామిలీ వీక్ కానీ సెలబ్రిటీస్ వీక్స్ జరిగాయి కదా, సెలబ్రిటీ డే అవి జరిగాయి, సెలబ్రిటీస్ వచ్చారు. అప్పుడు ఎవరిది ఫేవరెట్, ఏది బాగుంది అనిపించింది సెలబ్రిటీ వచ్చినప్పుడు? నిఖిల్ వాళ్ళ మమ్మీది, ఇంకా విష్ణుప్రియ వాళ్ళ డాడీ, ప్రేరణ వాళ్ళ హస్బెండ్, ముగ్గురి బాగున్నాయి. ఈ నిఖిల్ గేమ్ని కొంచెం ఫస్ట్లో సోనియా డిస్టర్బ్ చేసింది అవును అవును, ఎస్. పృథ్వీ అండ్ సోనియా చాలా డ్యామేజ్ చేసినట్టు అనిపించింది. సోనియా వెళ్ళాక ఇప్పుడు కవర్ అయ్యండి కదా, ఇప్పుడు బాగా ఆడుతుండు నిఖిల్. మధ్యలో సోనియా ఒకసారి వచ్చినప్పుడు నిఖిల్తో కొంచెం అవును డ్యామేజ్గా మాట్లాడినట్టు అనిపించింది. సపోర్ట్ బయట నుంచి ఆమె వచ్చి నిఖిల్కి సపోర్ట్ చేసి మాట్లాడతానని మేము అనుకున్నాం. ఆమె అలా కాకుండా నెక్స్ట్ ఓటేయడం చేయడం వల్ల బాగా నెగిటివ్ అయిపోయింది నిఖిల్కి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు తెలుగు వాళ్ళే గెలవాలి, నిఖిల్ ఏమో కన్నడ అతను అని అంటున్నారు కదా. పోనీ ఒకవేళ అలా చూసుకుంటే కన్నడ అతనికి ఎందుకు ఓటేయాలి, మన తెలుగు వాళ్ళని గెలిపించుకుందాం అని లేదా? అంటే మనం అందరం ఒకటే కదా, కన్నడ ఏంటి తెలుగు ఏంటి, మనం ఎవరమైనా
గేమ్ అన్నీ గెలిపియాలి ఒక అంతే. ప్రోగ్రామ్ గురించి వెళ్ళాం కాబట్టి అందులో అందరు పార్టిసిపేట్స్ అందరు ఈక్వల్ గానే చూడాలి. చూసారు కదా ఇంతసేపు ఎంతమంది ప్రజల్ని అంటే బిగ్ బాస్ ప్రేక్షకుల్ని అడుగుతుంటే నిఖిల్ కానీ నబీల్ కానీ ప్రేరణ కానీ లేకపోతే గౌతమ్ కానీ ఎవరో ఒకళ్ళు విన్నర్ అవుతారు అని చెప్తున్నారు. అయితే ఎక్కువ శాతం మంది అయితే నిఖిల్ కానీ గౌతమ్ కానీ అంటున్నారు. అందులో మేము కొంతమందిని అడిగాము, నిఖిల్ మన అతను కాదు కదా, అంటే తెలుగు అతను కాదు కదా, తెలుగు బిగ్ బాస్ ఎందుకు గెలవాలి, గౌతమ్ గెలవడానికి సపోర్ట్ చేస్తున్నారా అని అడిగితే అందరూ ప్రేక్షకులు అందరూ చెప్పేది ఒకటే సమాధానం, అలా ఏం లేదు, తెలుగు తమిళ్ కన్నడ అలా ఏం లేదు, ఎవరు గేమ్ బాగా ఆడితే వాళ్ళే గెలవాలి, అదే మంచిది, మనందరం లాస్ట్కి ఇండియన్స్ అలానే చూడాలి తప్పితే గేమ్లో ఈ లాంగ్వేజ్ బ్యారియర్స్ అవేమీ చూడకూడదు అని అంటున్నారు. ప్రజలు చాలా క్లియర్గా ఉన్నారు, గేమ్ ఎవరు ఆడితే వాళ్ళే గెలవాలి, అంతేగాని ప్రాంతం బట్టో లేకపోతే కమిడియన్ అనో లేకపోతే ఇంకొకళ్ళనో అలా కాకుండా ఎవరు గేమ్ ఆడి ఎవరు ప్రూవ్ చేసుకుంటే వాళ్ళే గెలవాలి అనే దాంట్లో ప్రజల అభిప్రాయం ఉంది. చూద్దాం ఇంకొక రోజులో ఎవరు బిగ్ బాస్ విన్నర్, ఎవరు రన్నర్గా నిలుస్తారు, ఎవరికి సీజన్ 8 గెలిచే అదృష్టం దక్కుతుంది అనేది తెలిసిపోతుంది. థ్యాంక్ యూ. దిస్ ఇస్ హారతి, కెమెరామెన్ లోకేష్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.